విజయనగరం జిల్లా కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సిబ్బంది సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం కెప్టెన్లకు ఇస్తున్న 7,780 రూపాయలు జీతం చాలడం లేదని అన్నారు. మార్చి 31వ తేదీతో ముగిసిపోతున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 టెండర్ ముగిసిపోవడంతో కొత్త టెండర్ విధానంలో 18,500 చేయాలని డిమాండ్ చేశారు. జీతాలు సకాలంలో అందడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు టెండర్లు ఆహ్వానించినప్పుడు డ్రైవర్స్ జీతాలని పరిగణలోకి తీసుకుని టెండర్లు వేస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తున్నట్లు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది తెలిపారు. 102 డ్రైవర్లను 104 వాహనాలకు కూడా వాడుతున్నారని, ఇది డ్రైవర్లకు మరింత బాధాకరమని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించడానికి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో మాకు 7,870 రూపాయలు జీతంగా నియమిస్తూ మమ్మల్ని డ్రైవర్లుగా విధుల్లో నిర్వహించారు సార్. అయితే ఇప్పటికీ 9 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ 7,870 రూపాయలతో ఈ రోజు కూడా మేము విధులు నిర్వహిస్తున్నాం సార్. ప్రభుత్వాలు మారుతున్నాయి, కాంట్రాక్టులు మారుతున్నాయి, కానీ మా జీవితాలు మాత్రం మారడం లేదు సార్. అయితే ఈ నెల 31వ తేదీలోపు ఈ యొక్క అరబిందో కాంట్రాక్టు ముగియడం జరుగుతుంది. దయచేసి ఈ వారం రోజుల్లోపైనా మాకు ఏదైనా తగు న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాను సార్. ఈ విషయం మీద నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది సార్. అయితే ఈ విషయాలన్నీ కూడా లెటర్లు ఇవ్వడమే మిగులుతుంది తప్ప మేమైతే నిరాశలుగా ఉన్నాం సార్.